టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి మంత్రివర్గం కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. మీరు ఏమంటారు దాంట్లో? గొంతుపల్లి కోరికలు కోరితే ఎట్లా? కరెక్ట్గా ఏదైనా కోరితే బాగుంటుంది. సరే, ఎంపీలు రాజీనామా చేయాలన్నారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మొదట నీ దగ్గర ఉన్నటువంటి 5+2 7 మందితో చేయించుకోండి. నువ్వు దొంగెత్తులెత్తి నలుగురితో ముగ్గురితో ఐదు మందితో చేపిస్తాను, మిగతా ఇద్దరు లేదంటే మేమంత ఎరుముడా కొడుకులమా? నువ్వు చేపించు. నేను ఐఎమ్ రెడీ టు డిఫై మై చీఫ్ మినిస్టర్. నువ్వు ఆ 7 మందితో చేపిస్తే మరో సెకండ్ నేను నా రాజీనామా సమర్పించాను. తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ, ద్రోహుల పార్టీ అని చెప్పేసి అంటున్నారు. ముందు మీ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఆ తర్వాత వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు నక్కకు నాగలోకానికి ఏం సంబంధం? వాళ్ళు నక్కలు, మేము నాగలోకంలో చెప్పుకుంటాం. మేము హై స్టేజ్. మాకు సరైన ధీట్ ఎవడరా మా ముఖ్యమంత్రి కంటే? మా ముఖ్యమంత్రి కంటే జూనియర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ ఫెయిల్డ్. మొదట ఆయన రాజీనామా చేయమండి. మా ముఖ్యమంత్రి 2 నిమిషాల్లో రాజీనామా చేస్తారు. మోడీ చేస్తే ఎవడే నక్కలు కూస్తా అంటే దానికంతా ముఖ్యమంత్రి స్పందించాలనా? పోతా అంటే కుక్కలు నక్కలు అరుస్తాయి. చూడు, దానికి రెస్పాండ్ కావాలా? వెనక్కి తిరిగి చూసి ఎవరైనా చేయాలా? పోతా ఉంటుంది ఏనుగు. అరుచుకుంటే వెనకాల పోతా ఉంటాయి. దట్స్ ఆల్. దీనికి ఏముంది? తెలుగుదేశం దొంగల పార్టీ, డ్రామాల పార్టీ. వాళ్ళు చెప్తే మేము రాజీనామాలు చేయాలని అంటారు వాళ్ళు. మీరేమంటారు సార్? మేము చెప్తే రాజీనామా చేయమని మేము చెప్పడమే లేదు. నువ్వే ఎంపీలు రాజీనామా చేస్తే ఎవడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు? అందువల్ల రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మీ నాయకుడు చెప్పారు. మళ్ళీ ఏ పురుగు లోపల తొలిచిందో మాకు తెలియదు. అది కూడా చెప్పిన మాట ప్రకారం ఎంపీలు అందరూ చేశారంటే లేదు. ఇద్దరిని పక్కన పెట్టి 5 మంది పంచపాట. నీ అబ్బా, నీకు భారతం తెలియదు, ఏం తెలియదు నీకు. 6 మంది కుంతీదేవికి పుట్టింది, దాచిపెట్టింది ఒకటి. అట్లా నువ్వు 5 మందిని ముందర పెట్టి పంచపాడని చెప్పి ఇద్దరిని పక్కన పెడతావా? ఆ ఇద్దరు కూడా ఈడ్చు బజార్లోకి, రాజీనామా చేయించు, మేము చేస్తాం. కాబట్టి చరిత్రను పక్కదారి పట్టించే పనులు చేయొద్దండి. మేము చేస్తున్నాం. మేము చిత్తశుద్ధి. అవసరమైతే ఎప్పుడో ఏ నిమిషాలపైన రాజీనామా చేయాలి. రాజీనామాలతో వచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు 5 మంది చేసినా రాజీనామా రాదు. నువ్వు 7 మంది చేసినా రాజీనామా చేసినా రాదు. కఠిన శిల నరేంద్ర మోడీ అనేటువంటి వాళ్ళు స్పందించేటువంటి హృదయం లేదు. ప్రేమ తెలియదు అతనికి, అభిమానం తెలియదు. ఆ పద్ధతిలో అతను పెరగల. నేను అందుకని నిన్న కూడా చెప్పా, ప్రేమ పంచేది నేర్చుకో, ప్రేమించేది నేర్చుకో. ముందు ఒక 5 మంది చిన్న పిల్లలు అనాథలను అనాథాశ్రయాన్ని పోయి తెచ్చుకొని పెంచితే ఆ ప్రేమ మాధుర్యం ఏందో తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? అమ్మను ఒకసారి మూల పారేసినావు, ఇంకొక ఆమెను ఇంకోసారి మూల పడేసినావు. టింగు రంగమని నువ్వు ఒకడికి ఉండవు. ప్రేమను పంచు, ప్రేమించేది నేర్చుకో. ప్రేమను పంచు, ప్రేమను స్వీకరించు. అది లేకుండా తలా పక్కన ఈడ్చి పాదేగి. పార్లమెంట్లో విపక్షాలని కుక్కలు నక్కలు పాములుగా వ్యవహరించాయి, ఇప్పుడు ప్రజల్లో కూడా అదే చేయబోతున్నాయని చెప్పేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు విమర్శించారు. ఆయన కూడా కుక్క నక్క, ఆయన మాట ప్రకారం అయితే ఆయన పార్లమెంట్లోకి వచ్చాడు కదా, ఆయన మాట ప్రకారం ఆయన కుక్క నక్క పాము మోసంగా అయితే ఎవరికేం అభ్యంతరం లేదు. మొదట ఆయన ఏ జాతో, ఏ పామో, ఏ నక్కో, ఏ పిల్లో చెప్తే మిగతా వాళ్ళు మేము చెప్పుకుంటాం ఏదో. బస్ చలో పా పా పా. ఓకే.